పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల వెలుగు సంస్థ కార్యాలయంలో జరిగిన మండల సమైక్య సమావేశానికి ముఖ్య అతిథిగా కురుపం ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వెలుగు సంస్థ ఎన్నో మహిళా సంఘాల ద్వారా ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని, అలాగే వెలుగు సంస్థ ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని అభివృద్ధి చెందుతున్నారని అన్నారు। నియోజకవర్గ ఎమ్మెల్యేగా వెలుగు సంస్థ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు। ఈరోజు ముఖ్యంగా స్వయం సహాయక సంఘం ద్వారా మీరందరూ కూడా మరి గతంలో చూసుకుంటే గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ సంఘానికి జీవం పోశారు। దాన్ని అలాగా కొనసాగించుకుంటూ మన కాలు మీద మనం నిలబడే విధంగా చేసుకోవాలని చెప్పి గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి। ఎందుకంటే మన మహిళలు ముందుగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క మహిళా సంఘానికి కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనం భవిష్యత్తులో ముందుకు రాగలమని చెప్పి ఈ విధానాన్ని మనం తీసుకొచ్చి ఏ పనైనా మహిళలు తలుచుకుంటే చేయలేని పని ఏది లేదు అని నిరూపించిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి। మరి ఈరోజు కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, మరి రాష్ట్రంలో గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీరి సారథ్యంలో మనకి ఏ కష్టాలు రాకుండా చూసుకోవడానికి మనం ఏ విధంగా బలోపేతం అవుతాం, అంటే ఎలా చేసుకుంటే మన సంఘాన్ని ముందుకు నడిపించుకోగలం, మీకు ఏ లోన్లు కావాలన్నా మీరు ఇక్కడ సభ్యులుగా చేరి ప్రతి ఒక్కరు కూడా వారి కాళ్ళ మీద నిలబడేటట్లుగా ఈ సంఘాలని ప్రవేశపెట్టి మనం దేనికి కూడా భయపడకుండా ఉండాలి। అంటే ఇప్పుడు సపోజ్ భర్త ఏదో పనికి వెళ్ళేటప్పుడు మనం ఈ మహిళా సంఘం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సంఘాలు ఉన్నారో వాళ్ళు మనం ఇక్కడ ఉన్నటువంటి లోన్స్ అయితేనేమి, ప్రభుత్వం నుండి వచ్చినటువంటి రాయితీలు అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా మనం వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి, అంటే మన ఇంటి యజమానికి చేదోడు వాదోడుగా ఉండాలని